అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తాడిపత్రి కృష్ణాపురంలో రామాంజనేయ రెడ్డి అనే రైతు ఇంటిపై దుండగులు దాడి చేశారు. అతని భార్య సులోచన సహా ఇద్దరు కూతుళ్లను దారుణంగా హత్య చేశారు. పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన తాడిపత్రి కృష్ణాపురంలో కలకలం రేపింది. రామాంజనేయ రెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసిన దుండగులు అతని భార్య సులోచన సహా ఇద్దరు కూతుళ్లపై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు ముగ్గురిని హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ రామాంజనేయ రెడ్డి అనే రైతు ఇంటిపై దాడి చేసిన దుండగులు అతని భార్యను ఇద్దరి కూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఎవరు ఈ హత్యలకు పాల్పడ్డారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. దీంతో కృష్ణాపురంలో కలకలం రేగింది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతు ఇంటి ముందు భారీగా జనం గుమ్ముగూడి ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. దుండగుల దాడిలో రైతు భార్య ఇద్దరు కూతుళ్ళు చనిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఏమన్నా ప్రాథమిక ఆధారాలు లభించాయా? ఎవరి ఈ దుశ్చర్యకు పాల్పడిందనే విషయంపై ఇంతవరకు మొత్తం సమాచారం అంటే ఎందుకోసం అన్నది మాత్రం బయటపడలేదు. కాకపోతే జిల్లాలోని తాడిపత్రి పట్టణం కృష్ణాపురంలో ఉన్నటువంటి రామాంజనేయ రెడ్డి రైతు కుటుంబం పైన ఒక్కసారిగా దుండగుల గ్యాంగ్ విరుచుపడింది. రామాంజనేయ రెడ్డి భార్య సులోచనతో పాటు మరో ఇద్దరు కూతుర్ల పైన కత్తులు కర్రలతో దాడులు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా కుప్పకొలిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపల భార్య సులోచన, మరో కూతురు ప్రత్యూష అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంటే తాడిపత్రి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్న సమయంలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. సో మొత్తం ముగ్గురు కూడా హత్యకు గురైన సంఘటన ఇది. ఒక్కసారిగా తాడిపత్రి పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు రైతు కుటుంబానికి సంబంధించిన కుటుంబం పైన కత్తులు కర్రలతో ఎందుకు దాడి చేయాల్సిన పరిస్థితి? అంటే ఆస్తి తగాదాలా, లేకపోతే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు అంటే విచక్షణారహితంగా కత్తులు కర్రలతో మహిళల పైన దాడి చేసి, అది కూడా మహిళల పైన దాడి చేసి ఇంత విచక్షణారహితంగా తీవ్ర స్థాయిలో చితకబారడం, కత్తులతో దాడి చేయడంతో వాళ్ళు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయడం జరిగింది. అయితే ఒక్కొక్కరిగా ఈ సంఘటన తెలుసుకుని ఇప్పుడు బంధువులు ఇంకా బయలుదేరి ఆసుపత్రి దగ్గరకు వస్తున్న పరిస్థితి. తాజాగా జరిగిన ఈ ఘటన మొత్తం జిల్లాలో కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. రైతు రామాంజనేయ రెడ్డి ఇంటి దగ్గర లేని సమయంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ పలు కోణాల్లో పలు రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు జరిగిందా ఈ హత్యలు? ఒక్కసారిగా ముగ్గురిని కూడా ఈ విధంగా హత్యలు చేయడానికి భారీ కుట్ర ఏంటి ఉంది అన్నది మొత్తం కూడా ఇప్పుడు పోలీసులకు కూడా ఒక అంతు చిక్కని మిస్టరీ. రామాంజనేయ రెడ్డికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఈ విషయం పైన పోలీసులు ఏం చెప్తున్నారు? రామాంజనేయ రెడ్డి వాళ్ళ కుటుంబం వచ్చేసి మొత్తం రైతు కుటుంబం. వాళ్ళకు ఎవరితో కూడా పెద్దగా శత్రుత్వం లేదన్నది ప్రాథమిక సమాచారం. రామాంజనేయ రెడ్డి సోదరుడు బీజేపీలో అంటే కీలక నేతగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇతను పొలిటికల్ గా కూడా ఎలాంటి చర్చస్ లేవు, కేవలం రైతుకు సంబంధించిన కార్యకలాపాలు అంటారు. అది కూడా ఈయన బయటికి వెళ్లిన సమయంలో ప్లాన్ ప్రకారం ఈ హత్యలు జరిగినాయి. ఇది దోపిడీ దుండగులు ఏమన్నా అంటే దొంగతనాలకు తెగబడ్డ గ్యాంగ్ ఏమైనా ఈ పని చేసిందా, లేకపోతే ఎవరైనా కుటుంబంలోనే బంధువులు ఆస్తి కోసం తెగబడ్డారు, లేకపోతే ఇంకా ఏమైనా అసాంఘిక శక్తులు వీళ్ళపైన దాడి చేసి వీళ్ళ వెనకాలన్న ఆస్తులను దాయించుకునే క్రమంలో ఇలా చేసినారని రకరకాల డౌట్లు అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగింది? సీన్ ఆఫ్ అఫెన్స్ ను చూస్తే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డాగ్ స్క్వాడ్ ని కూడా ఏమైనా రప్పించారా? ప్రాథమికంగా ఎలాంటి అంచనాకు వస్తున్నారు పోలీసులు? అంటే ఇక్కడ డౌట్స్ వచ్చేసి
ఆస్తి కోసం జరిగిందా ఏమన్నా, లేకపోతే వీళ్ళ కుటుంబం మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయన్న కోణంలో డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అవి కూడా మేము కన్ఫర్మ్ చేయలేము. ఏదైనా ఆధారం అంటే వీళ్ళ ఇచ్చే కంప్లైంట్ తర్వాత వీళ్ళు చేసే ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో తేలితే మరి కాసేపట్లో అంటే 1 గంట 2 గంటల లోపల పూర్తి మొత్తం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ హత్యలు ఎందుకు జరిగినాయి అసలుకి, వీరిపైన కర్రలు కత్తులతో దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది, అది కూడా అంత విచక్షణారహితంగా. జనరల్ గా దాడి చేస్తే అంటే కక్షపూరితంగా కనిపిస్తున్న పరిస్థితి స్పాట్ లో కనిపిస్తుంది. చాలా విచక్షణారహితంగా మహిళలన్నీ చూడకుండా కూడా వాళ్ళంతా దాడులకు తెగబడి ఒక్కసారిగా కత్తులు కర్రలతో దాడి చేయడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ హత్యలు వెనక కుట్ర ఏమి దాగి ఉన్నదన్న కోణంలో మొత్తం ఛేదించడానికి జిల్లా ఎస్పీ ఒక క్లూస్ టీం ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిపైన సిఐ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు దాడులను హత్యలకు చేసిన గ్యాంగ్ ని వెంటాడే క్రమంలో పని ఉంది. అదేవిధంగా దీని వెనక ఏ కుట్రలు ఉన్నాయన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. సో రామాంజన్ రెడ్డి రావాల్సింది, అదేవిధంగా బంధువులు కూడా రావాల్సింది. వాళ్ళు వస్తే ఏమన్నదే మొత్తం విషయం కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ లక్ష్మీకాంత్, అనంతపురంలో జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రామాంజనేయ రెడ్డి అనే రైతు ఇంట్లో లేని సమయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అతి కిరాతకంగా అతని భార్య 2 కుమార్తెలను చంపేశారు. ఇంత కిరాతకంగా ఎందుకు చంపారు, ఎవరు ఈ దాడికి పాల్పడి ఉంటారనే విషయంపైన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.